మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం పెరిగితే 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఇప్పుడు మనకి పెంచినందువల్ల దాదాపుగా 5 లక్షలు ఇవ్వడం జరుగుతాం. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే మనకు కావాలని అనుకుంటే పార్టీ తరఫున 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇది నారా లోకేష్ గారి ఆలోచన. ఒక యువ నాయకుడు ఆలోచన. ఇప్పుడు మన దావోస్లో చాలా పర్యటన చేస్తూ ఉన్నాడు. మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కంటే కూడా ఇంకా స్పీడ్గా పనిచేస్తున్నాడు మన నారా లోకేష్ గారు. ఆయన గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి మా కోటయ్య గారు ఇంకా అందరూ కూడా ఎవరైనా మన గోవిరెడ్డి కోటేశ్వరరావు గారు, అలాగే కోటయ్య గారు, కరీముల్లా గారు, ఇక్కడికి వచ్చేటువంటి మన కార్యదర్శి మా జానీబాబు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు అమరేశ్వరరావు గారు, ఇంకా ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు హాజరు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన లేరు కాబట్టి ఆయన ఆదేశాలు కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గారు, మన గౌరవ మున్సిపల్ మాజీ చైర్మన్ గారు రామస్వామి గారికి, ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం. మనం తెలుగుదేశం పార్టీని చూసినట్టయితే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని కొనసాగించేందుకు తెలుగుదేశం పార్టీ బాధ్యతను 2019 పార్టీ ఓడగానే నారా లోకేష్ గారు రాయలసీమలో జరిగిన ఒక హత్యలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా గొంతెత్తి నిలదీసింది నారా లోకేష్ గారు. 2019 జూన్ జూలై మాసాలను డిసెంబర్ దాకా చూసినట్టయితే అక్రమ నిర్బంధాలు, తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది అన్నప్పుడు లోకేష్ గారు పూర్తి బాధ్యతలతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. మరి తర్వాత కాలంలో కూడా అనేక పోరాటాలు నారా లోకేష్ గారు చేశారు. రాజధాని ప్రాంతంలో జరిగిన అనేక అరెస్టుల్లో అమరావతిలో అరెస్ట్ అయ్యారు, పెదకూరుపాడులో అరెస్ట్ అయ్యారు, మంగళగిరిలో అనేక పర్యాయాలు అరెస్ట్ అయ్యారు, గుంటూరు కేంద్రంలో కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్టులకు ఎరవకుండా, అటెంప్ట్ టు మర్డర్ కేసులకు ఎరవకుండా తెలుగుదేశం పార్టీని బతికించడంలో గడిచిన 5.5 సంవత్సరాల్లో నారా లోకేష్ బాబు గారి పాత్ర అత్యంత కీలకం. మరి పెద్దలు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీని ఒక 100 సంవత్సరాల పాటు నిలిపేదానికి 1 కోటి మంది సభ్యత్వాలతో భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు లేని బలాన్ని ఇచ్చింది కూడా నారా లోకేష్ గారు. అలాంటి నారా లోకేష్ గారి జన్మదినం అనుకోకుండా ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా జన్మదినం రోజున రావటం మనందరికీ సంతోషం. మరి అలాంటి ఈ జన్మదినాన్ని ఇంతమంది పెద్దల సమక్షంలో గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో మరి మన్సూబ్ గారి చేత ఇవాళ ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మనందరికీ సంతోషం. తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో అదందరికీ కూడా మనకు ఉండాలి, సేవా తత్పరత ఉండాలి. ఈ పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. ఎప్పుడు కూడా మనం భయపడింది లేదు. పోలీస్ కేసులకు కానీ, లాఠీ దెబ్బలకు కానీ, పార్టీ మీద వచ్చిన అనేక ఒత్తిడులకు కానీ మనం ఏనాడు భయపడింది లేదు. ఇక ముందు కూడా మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకున్నప్పుడు, అధికారంలో ఉంచినప్పుడు మాత్రమే మనకు గౌరవం, అభిమానం దక్కుతుంది. లేకపోతే మనం చూసాం 5 సంవత్సరాల పాటు నిర్బంధాలు, పోలీస్ కేసులు, రోడ్ల మీద ఈడోటాలు అవన్నీ లేకుండా ఇవాళ గౌరవంగా తెలుగుదేశం పార్టీ పాలన సాగుతుంది. మరి ఆ నినాదాన్ని పునరుపుచ్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు మున్సిపల్ గారికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
ఇచ్చేసుకున్నా బో